హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక కొత్త మూవీ పేరేంటి తెలుసు కదా. ఓకే, అదే మీకు తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ మూవీ చూశాక రివ్యూ చెప్తాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజ్ లైఫ్ తెలుగు. ఇది రివ్యూ వీడియో. మూవీ ఏంటంటే మీకు తెలుసు కదా. నాకు తెలీదమ్మా. మీకు తెలుసని కాదు, సినిమా పేరు మీకు తెలుసు కదా. సినిమా పేరే తెలుసు కదా. ఎస్. ఓకే, ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. సో మూవీ గురించి మాట్లాడుకుందాం. మా ఒపీనియన్స్ అలాగే అనిపించాయి. ఫస్ట్ నీ ఒపీనియన్ చెప్పు. నాకైతే టు బి ఫ్రాంక్ అయితే నాకు యావరేజ్ గా అనిపించింది. ఓకేగా అనిపించింది. నాకైతే అబవ్ యావరేజ్ అనిపించింది. అంటే యావరేజ్ అంటే కొన్ని నెగటివ్స్ ఉండాలి కదా యావరేజ్ అవ్వడానికి. అంటే నాకు అంటే మేబీ నేనే రాంగ్ ఏమో, నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాను. అంటే మన స్టార్ బాయ్ సిద్ధు మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. సో మేబీ నేనే కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని. మీరు ప్రీవియస్ మూవీ స్టార్ బాయ్ సిద్ధుని మైండ్ లో పెట్టుకుని వెళ్ళకండి మూవీ, ఎందుకంటే ఇది ప్యూర్లీ ఫ్యామిలీ మూవీ. ఎక్కడ ఏ వల్గారిటీ ఉండదు, సెక్సువల్ కంటెంట్ ఏమి ఉండదు. ప్యూర్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు. అండ్ మెయిన్లీ యూత్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అది నేను చెప్తున్నాను, అదే ఫ్యామిలీ మూవీకి యూత్ అట్రాక్ట్ అవుతారు ఈ మూవీ. కొన్ని డైలాగ్స్ అయితే థియేటర్ లో గట్టిగా పేలుతాయి. అవి మెన్నకి బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని మెన్ థింగ్స్ ఉంటాయి, థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మూవీకి టెక్నికల్ గా వెళ్తే డైరెక్షన్ గుడ్, సినిమాటోగ్రఫీ గుడ్. హీరో మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ హీరోని చాలా బాగా చూపించారు. అండ్ కాస్ట్యూమ్స్ ప్రతి సీన్ లోను క్లాస్ ఉంటాడు, చాలా బాగుంటాడు. చాలా బాగుంటాడు హీరోని. మనోడు అసలు చూడడానికి ఫారినర్ లా ఉంటాడు, అది వేరే విషయం అనుకో. ఇంకా బాగా చూపించారు. కాస్ట్యూమ్స్ బాగా సెట్ అయ్యాయి నాకు తెలిసి. కాస్ట్యూమ్ డిజైన్ ఎవరో బాగా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ పరంగా సినిమా అంతా ఓన్లీ 4 క్యారెక్టర్స్ మీద రన్ అవుతుంది. హీరో, ఇద్దరు హీరోయిన్స్, హీరో ఫ్రెండ్, ఈ నలుగురు మధ్య సినిమా మొత్తం రన్ అవుతుంది. స్వీట్ అండ్ సింపుల్ గా తేల్చేసారు. అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి కానీ మెయిన్ ఈ నలుగురు చుట్టూ తిరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కానీ నాకైతే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఓకే అనిపించింది. మ్యూజిక్ బీజిఎం మాత్రం హీరోకి అయితే మాత్రం కొన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. ఈవెన్ ఇది కొంచెం ఫ్యామిలీ మూవీ టైప్ ఉన్నా సరే హీరోని బాగా ఎలివేట్ చేసాయి. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే ఫస్ట్ సాంగ్ మైండ్ లో నుంచి పోవట్లేదు. ఆ సాంగ్ అయితే మాత్రం క్లాసికల్ సాంగ్. అయితే నా ఒపీనియన్ ప్రకారం నాకు ఒక సాంగ్ ఎక్కింది, మిగిలిన నాకు అంత అనిపించలేదు. ఫస్ట్ సాంగ్ అయితే నా ఒపీనియన్ ప్రకారం అయిపోయింది మూవీ సాంగ్ కి. సో డైరెక్టర్ కి పరంగా వస్తే డైరెక్టర్ మనకు తెలిసిందే, లేడీ డైరెక్టర్ పేరు మరి నీరజ. ఐ థింక్ మీరు కమెంట్ చేయండి డైరెక్టర్ పేరు. అయితే ఆవిడ మరి మేబీ ఫస్ట్ సినిమా లేదో తెలియదు నాకు. డెబ్యూ నాగార్జున చెప్పారు, నేను బిగ్ బాస్ లో చూసాను. డెబ్యూ మూవీ బాగా తీశారు. ఆవిడకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఆవిడ ఏదైతే మైండ్ లో అనుకున్నారో ఆవిడ పరంగా ఆవిడ మాత్రం 100% ఇచ్చారు. ఎక్కువ హడావిడి లేదు ఫ్రెండ్స్ మూవీలో, అది మెయిన్. ఎక్కువ ఫైట్లు, అసలు ఫైటే ఉండదు. అసలు ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు. కొట్టుకోవడాలు, గొడవలు ఉండవు. సింపుల్ గా స్వీట్ మూవీ. ఇంకా మీరు రిపీటెడ్ గా చూడొచ్చు అంటే మరి దానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు. నాకంటే ఇప్పుడు ఒకసారి చూసాను, రెండోసారి చూడగలను, మూడోసారి అంటే నా డౌట్. అది నా ఒపీనియన్. అదే మల్టిపుల్ టైమ్స్ అంటే కొంచెం కష్టమే. స్టార్ హీరోకి అబవ్ యావరేజ్ మూవీ అంటే అది హిట్ వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ జోనర్ లో అబవ్ యావరేజ్ అంటే అది ఆడియన్స్ మీద, స్టార్ కాబట్టి కొంచెం ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటది. సో మూవీని మీరు మేబీ ఆడియన్స్ ఫుల్ అవ్వచ్చేమో, అది మనం చెప్పలేం. అలా అని కాదు, మూవీస్ ఉన్నాయి కదా, ఉన్నాయి మల్టిపుల్ మూవీస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి గ్యాప్ లోనే కొంచెం రిస్క్ అనే చెప్పచ్చు. ఓకే, సో మూవీని మీరు వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ, మీరు చూడండి. ఎలా ఉందో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా. పైరసీ ఎంకరేజ్ చేయొద్దు, ఓన్లీ థియేటర్ లోనే చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ అవర్ జెన్యూన్ రివ్యూ అబౌట్ తెలుసు కదా. అండ్ ఇలాంటి మూవీస్, కొత్త మూవీస్ కి రివ్యూస్, జెన్యూన్ రివ్యూ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మూవీ గురించి తెలుసుకొని వెళ్తారు కదా. సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్ గా చేయండి. చేయండి. బై ఫర్ నౌ.